సర్ ప్రక్రియలో భాగంగా ఏపీలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎన్యూమరేషన్ ఇవాల్టితో ముగిసింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరణ, డిజిటలైజేషన్ కంప్లీట్ అయింది. ఓటర్లకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ని ఇంటింటికి ఇచ్చిన బిఎల్ఓలు వాటిని తిరిగి తీసుకుని కొద్ది రోజులుగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 14నే గడువు ముగిగా ఏపీ ఎన్నికల అధికారుల విజ్ఞప్తితో 10 రోజులు సర్ ప్రక్రియ పొడిగించారు. ఆ గడువు కూడా నేటితో ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 40 లక్షల ఓట్లు తొలగించాల్సి వస్తుంది అంటే ఎస్ఐఆర్ ఎంత శాస్త్రీయంగా జరిగినట్లు చూడాలి. ఒక పక్క విపక్షాలు తమ వర్గం ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వీటికి అసలు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వివరణ ఇస్తోంది? ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, చాలా అనుమానాల మధ్య, చాలా సందేహాల మధ్య, చాలా రాజకీయ ఆరోపణల మధ్య జూన్ 15వ తేదీన ప్రారంభమైన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జూలై 14కు ముగియాల్సింది. కానీ 10 రోజుల సమయం ఇవ్వడంతో ఈరోజు మరి కాసేపట్లో అది ముగియబోతోంది. ఇప్పటి వరకు దాదాపుగా 98% మ్యాపింగ్ అయింది. అంటే మొత్తం 4,16,00,000 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అందులో కేవలం 8 లక్షల మంది మాత్రం ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. ఆ మ్యాపింగ్ బిఎల్ఓలకి కూడా వాళ్ళకి సమాచారం లేదు. మిగతా వాటిల్లో చాలా ఆసక్తికరమైన అంశాలే మనకి అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా 15 లక్షల మంది మృతి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. అంటే మొత్తం ఓవరాల్గా ఓటర్లలో దాదాపుగా 4% వరకు, అంటే 100కి 1 మాత్రం గతంలో ఓటేసిన వాళ్ళు, లేకపోతే గత ఓటర్ల జాబితాలో ఉన్నవాళ్ళు ప్రస్తుతం 100కి 1 మరణించినట్టుగా గుర్తించారు. మరొక 15 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్ళిపోయినట్టుగా గుర్తించారు. మరొక 7 లక్షల మంది డబుల్ ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఆ డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది రాయలసీమ నుంచి, అలాగే కోస్తా జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉన్నట్టుగా గుర్తించారు. మరొక 7 లక్షల మంది అన్ట్రేసబుల్గా ఇప్పటి వరకు బిఎల్ఓలు 3 సార్లు వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ సమాచారం తెలియలేదు. సో మొత్తం 44 లక్షల మందికి సంబంధించి ఓటర్లకు సంబంధించి అన్ట్రేసబుల్ లిస్టులో ఉన్నాయి. అందులో బ్రేకప్స్ చూస్తే 15 లక్షల మంది ఎవరైతే మరణించిన వాళ్ళు, 15 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు, 7 లక్షల మంది డబుల్ ఓటర్లు, 7 లక్షల మంది అన్ట్రేసబుల్. సో 44 లక్షల ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇది ఓట్లు తగ్గిపోవడం అంటే అనడం కంటే కూడా ఓట్ల శుద్ధి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. దీన్ని గతంలో ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఇవే ఓట్లు ఉంటే ఇవి పోలేనప్పుడల్లా మరణించిన వాళ్ళు ఓట్లు ఎలా వేస్తారు, లేకపోతే డబుల్ ఓట్లు ఎలా పడతాయి, శాశ్వతంగా ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు ఇక్కడ ఎలా ఉంటుంది, ఇలాంటి ఆరోపణలు రెగ్యులర్గా జరుగుతూ వస్తుండేటి. ఇట్లాంటి వివాదాస్పదంగా మారే సందర్భాలు చాలా ఉండేవి. సో ఇప్పుడు వాటన్నిటిని తీసేయడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. సో అది చాలా ఎఫెక్టివ్గా చేశాం. దాదాపుగా 4 కోట్ల మంది కుటుంబాలని కలవగలిగాం. ఈయన కేవలం 40 రోజుల్లో ఇంత పెద్ద ఎక్సర్సైజ్ అయితే జరిగిన సందర్భం గతంలో కూడా లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కేవలం మీరు చెప్పినట్టుగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రేపు ముసాయిదా వచ్చి ఈ నెల 31వ తేదీకి వస్తుంది. ఆ తర్వాత వచ్చే నెల ఆగస్టు 30 వరకు దానికి సంబంధించిన అభ్యంతరాలకు సంబంధించి టైం ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఓటర్లు చేర్చుకోవాలన్నా ఇప్పుడు ఈ డ్రాఫ్ట్లో పేరు కోల్పోయిన వాళ్ళు అవసరమైతే వాళ్ళ ఆధారాలు చూపించి మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు. సో 1 నెల రోజుల పాటు గడువు ఉంటుంది. తుది ఓటర్ లిస్టు అక్టోబర్ 3న వస్తుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళికలు పెట్టుకుని ఉంది. సో అక్టోబర్ 3వ తేదీన తుది ఎన్నికల జాబితా రాబోతుంది. సో మొత్తానికి చాలా కీలకమైన ప్రక్రియని ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేసింది. మిగతా వర్క్ను మాత్రం కంప్లీట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.